నమస్కారము. ఈరోజు మనం నీతి కథలలో పరోపకారం అనే కథ గురించి తెలుసుకుందాము. ఇతర స్త్రీలను, ఇతరుల సిరి సంపదలను ఆశపడని వారు, మోసం చేయని వారు, తనలో స్నానం చేస్తే తాను పవిత్రురాలు అవుతాను అనే గంగామాతే చెప్పింది. అలాంటి వారే సామాజిక శాంతిని పెంపొందింపజేస్తారు. మంచి ఏదో చెడు ఏదో పిల్లలకు పెద్దలు నేర్పితే వారు చిన్నప్పటి నుండి కడదాకా వాటినే ఆచరించగలుగుతారు. మంచి అంటే ఇతరులను చూసి అసూయ పడకుండా ఉండటం, వారి వస్తువులను దొంగలించకుండా ఉండటం లాంటివి. ఇటువంటి ధర్మాలను అనుసరించే వారిని చూసి కూడా అనుసరించే గుణాన్ని మనం అలవరుచుకోవాలి. అందుకో చిన్న కథ రామాయణం నుంచి మనం ఈరోజు తెలుసుకుందాము. అది పరోపకారం. సంపాతి, జటాయువులు అన్నదమ్ములు ఇద్దరూ ఎప్పుడు ఆనందంగా ఆకాశంలో విహరిస్తూ ఉండేవారు. ఓ రోజు ఇద్దరూ సూర్యమండలము దాకా ఎవరు ఎగరగలుగుతారు అని పందెం వేసుకున్నారు. అలా ఎగురుతూ తమ్ముడైన జటాయువు సూర్యుని వేడిని తట్టుకోలేక స్పృహ తప్పి భూమిపై పడిపోసాగాడు. అలా పడిపోతున్న తన తమ్ముణ్ణి సంపాతి తన రెక్కలను అడ్డుపెట్టి నీడ కల్పించి రక్షించాడు. ఆ సమయంలో సంపాతి రెక్కలు పూర్తిగా కాలిపోయాయి. అలా రెక్కలు పోయిన తరువాత సంపాతి వింధ్యపర్వతం మీదే ఉండిపోయాడు. అలా తనకు సహాయం చేసిన అన్నను చూసి జటాయువు ఇక మీదట నా అన్నలాగే నేను కూడా మంచి మార్గంలో వెళుతూ ఆపదలో ఉన్నవారిని కాపాడాలని తీర్మానించుకున్నాడు. అలా ఓ రోజు రాముడి భార్యను సీతమ్మను బలవంతంగా తీసుకెళ్లడం చూశాడు జటాయువు. ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పాడు. తనకు శక్తి లేకపోయినా వీరోచితంగా పోరాడాడు. అవన్నీ విన్నా కూడా రావణాసురుడు ఏమాత్రం మారక జటాయువును బలంగా తోసేసి సీతమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు. అయినా జటాయువు రాముడు వచ్చేంత వరకు తన ప్రాణాలు నిలుపుకున్నాడు. వారు వచ్చిన తర్వాత సీతమ్మ విషయం వారికి చెప్పి కన్నుమూశాడు. ఇదంతా కూడా తన అన్నను చూసి నేర్చుకున్నదే. ఇలా కుటుంబంలో ఉన్న పెద్దలు మంచి మార్గంలో ఉంటూ పిల్లలకు నేర్పినట్లయితే వారు భవిష్యత్తులో ఉత్తమ శీలవంతులుగా, త్యాగనిరతులుగా, మంచి పౌరులుగా ఎదుగుతారు. పరోపకార గుణం కూడా అలవడుతుంది. ఇదండి ఈరోజు వీడియోలో మనం పరోపకారం అనే నీతి కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.